సహజంగా మేధావికి మూర్ఖుడికి ఈ రెండు కేటగిరీస్ ఆఫ్ జనాలు మనకు అర్థం కారు. ఎందుకంటే వీళ్ళిద్దరి పాలసీ ఎలా ఉంటుందంటే, మేధావి అనేవాడు తాను మేధావి అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా స్తబ్దుగా తన పని తాను చేసుకొని పోతూ ఉంటాడు. జనాలకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఇస్తాడు. మూర్ఖుడు కూడా సేమ్ టు కేటగిరీ అండి. మూర్ఖుడు కూడా ఏం చేస్తాడంటే తాను మూర్ఖుడు అన్న విషయం తెలియకుండా ప్రపంచానికి తాను మేధావిలా ప్రొజెక్ట్ చేస్తూ సొసైటీని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు కేటగిరీస్లో ఏ కేటగిరీకి వస్తారనేది దాదాపు మనకు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నిన్న తమిళనాడులో మాట్లాడే వరకు ఆయన ప్రస్థానాన్ని తీస్తే నాకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి. మనం తమిళనాడుకి వెళ్ళి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పాయింట్లో పవన్ కళ్యాణ్ సీరియస్గా మీటింగ్లో కూర్చొని ఎందుకు ఈ దేశానికి ఒక నేషన్ కావాలి, ఎందుకు ఈ దేశానికి ఒక ఎలక్షన్ కావాలి, ఎందుకు ఈ దేశంలో మనము ఒకేసారి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎలక్షన్స్ నిర్వహించాలి అనే దాని మీద ఆయన విలేకరుల సమావేశం పెట్టాడు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన తను రాసుకొచ్చిన సమాధానాలు, తను ప్రిపేర్ అయిన సమాధానాలు చెప్తూ పోయాడు. మన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని అతను రిక్వెస్ట్ చేస్తూ ఏమన్నాడు, సార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద డిబేట్ చేద్దాం, దాని గురించి ఒక చర్చిద్దాం, మీరు అవుట్రైట్గా రిజెక్ట్ చేయడం మంచిది కాదు, అది కరెక్ట్ కాదు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం అంటూ తన డబ్బా తను కొడుతూ పోయాడు. నరేంద్ర మోడీ గారి గురించి డబ్బా కొట్టడం నేను తప్పు పట్టను, కానీ ఒక రాజకీయ పార్టీగా నీకంటూ ఒక స్టాండ్ ఉండాలి. పక్క పార్టీ వాళ్ళను పొగట్టడం తప్పని నేను చెప్పను, కానీ నీకంటూ ఒక స్టాండ్ని, ఇంకో పార్టీ స్టాండ్, రెండు పార్టీల స్టాండ్ సేమ్ అయినప్పుడు ఆ పార్టీని చూసుకుంటాం కానీ నీ పార్టీ ఎందుకు చూసుకోవాలి అన్న విషయం జనాల నుంచి వస్తే మీరు ఏమని సమాధానం ఇస్తారు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, మీకంటూ సొంత ఐడియాలజీ లేదు అన్న విషయాన్ని మీరు జనంలోకి బలంగా పంపించాలనుకుంటున్నారా, లేదా బీజేపీ ఐడియాలజీ నా ఐడియాలజీ సేమ్ అని చెప్పాలనుకుంటున్నారా? బీజేపీ అంటే నాట్ జస్ట్ నరేంద్ర మోడీజీ. బీజేపీ అనేది ఒక వ్యవస్థ, ఒక ఐడియాలజీ, ఒక వాజ్పేయి, ఒక అద్వానీ, ఇలా ఎంతో పెద్ద పెద్ద నేతలు ఉన్నారు. వై ఓన్లీ నరేంద్ర మోడీ గారినే పొగట్టడానికి మీరు సీరియస్గా కంకణం కట్టుకొని ఉన్నారు? నెంబర్ 3, రాజ్యాంగం గురించి కనీస అవగాహన ఉందా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనదని మీకు తెలుసా? అసలు దాని గురించి మాట్లాడతా కేవలం మన దేశంలో ఎలక్షన్ జరిగినప్పుడు అలా డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది అని చెప్పి మీ ఆలోచన, సినిమా వాళ్ళ ఆలోచన డబ్బు చుట్టూ తిరిగినట్ల దేశంలో ప్రజాస్వామ్యంలో కూడా ప్రజల ఆలోచన డబ్బు చుట్టూ తిరగదు సార్. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంటే ప్రజలతే నిర్మించబడిన ఈ ప్రభుత్వాలు ప్రజల కోసమే పని చెయ్యాలి అని చెప్పటం కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చయినా తప్పులేదు. వ్యవస్థ కలుషితం అయిపోయినప్పుడు, వ్యవస్థ డిస్ట్రక్షన్ అయిపోయినప్పుడు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టైనా సరే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంటుంది. డబ్బులు ఖర్చు అవుతున్నాయి కాబట్టి వ్యవస్థను నిర్వీర్యం చేద్దాం, రాష్ట్రాల అధికారాలను లాగేద్దాం, కేంద్రం చేతిలో అధికారాన్ని పెట్టేద్దాం. వెరీ సింపుల్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈజ్ నథింగ్ బట్, ఒకవేళ స్టేట్లో మీ కేసే తీసుకుందాం, మీకు చంద్రబాబు నాయుడు గారికి పొసగలేదు, మీ వల్లనే ప్రభుత్వం రన్ అవుతుంది అనుకున్నప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారికి బ్రేకప్ అయిపోయి మీరిద్దరు బ్రేకప్ అయిపోతే రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుందో ఆ ఎలక్షన్ వరకు రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తూ కూర్చోవాలా? మీ కూలిపోయిన ప్రభుత్వాన్ని కూడా భరిస్తూ ప్రజలు 5 ఏళ్ళు పాలన కొనసాగించాలా? కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందో వాళ్ళది ఎలక్షన్ జరుగుతున్నప్పుడే మనం కూడా ఎలక్షన్ చేసుకోవాలి, అంతవరకు ప్రెసిడెంట్ రూల్ పెట్టుకోవాలా? అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాన్ని కోల్పోయినప్పుడు, తమ ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోవటాన్ని యూనిటరీ స్టేట్ అంటారా, ఫెడరల్ స్టేట్ అంటారా? అది రాజ్యాంగ స్ఫూర్తి, ఫెడరల్ స్ఫూర్తికి అది విభిన్నమైనది, వ్యతిరేకమైనదన్న కామన్ సెన్స్ లేదా? చదువుకున్న స్టాలిన్తో మీకెందుకు? రాజకీయ పరిజ్ఞానం ఉన్న కరుణానిధి గారి కుటుంబంతో మీకెందుకు? ఫర్గెట్ అబౌట్ కరుణానిధి కుటుంబం. జయలలిత గారితో కానీ కరుణానిధి గారి కుటుంబంతో కానీ మీకు పోలిక ఉందా? మీకు ఆ స్థాయి ఉందా? రాజకీయాల గురించి తమిళనాడుకు పోయి లెక్చర్ ఇచ్చే స్థాయి పవన్ కళ్యాణ్ గారికి ఉందా? అట్లీస్ట్ ఆ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు పోయి ఉంటే దానికి ఒక విలువ ఉండేది ఆ మీటింగ్కి.
పవన్ కళ్యాణ్ పోయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది అవసరము, డబ్బులు మిగిలించుకోవాలి, అమెరికన్ ప్రెసిడెంట్ కన్నా మనకు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అని మీరు లెక్చర్ పీకుతుంటే రాజ్యాంగ విలువలు తెలిసిన వాళ్లకు, రాజ్యాంగ స్ఫూర్తిని ఫాలో అవుతున్న వాళ్లకు నవ్వు రావటం తప్ప ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీరు రాష్ట్ర వ్యాప్తాలుగా దేశవ్యాప్తంగా పోయి రాష్ట్రంలో బీజేపీ ఐడియాలజీ నెత్తికెక్కించుకునే క్రమంలో దాన్ని మోస్తూ ఉన్న క్రమంలో ఆంధ్ర రాష్ట్ర పరువును దిగజార్చ తప్ప మరొకటి లేదు. ఇప్పుడు మహారాష్ట్రలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో వాళ్ళ నాయకులు కూడా ఇలాగే రాష్ట్రాలు తిరిగి ఒక స్టార్ క్యాంపెయినర్ లాగా ఫీల్ అవుతూ రాష్ట్రాలు తిరిగి ఇది చేయండి అది చేయండి, మీరు మోడీ గారి తరఫున లాబింగ్ చేస్తున్నారా? మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లైనప్ వచ్చినా కూడా, మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక అధికారాలు వచ్చినప్పుడు కూడా మీరు ఆలోచించాలి కదా, మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మనం పోయి ఒక దిగ్గజాలకు రాజ్యాంగం గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి, విలువల గురించి ఒక నటుడిలాగా డైరెక్టర్ చెప్తే వెళ్ళి చేస్తున్న నటుడిలాగా మనం చేస్తున్నామే. మనల్ని ఎవడన్నా ఒక టిపికల్ క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పడానికి మన దగ్గర సమాధానాలు ఉండవే ఎలా అనే ఆలోచన లేదా? అంటే టిపికల్ రాజకీయ నాయకుల్లా ఏ ప్రశ్న అడిగినా ఒకటే సమాధానం, చట్టం తన పని తాను చేసుకోపోతుందని మాట్లాడుతూ బతికేస్తారా? రాజకీయ పార్టీ మనుగడకు కావాల్సింది విచక్షణ, జ్ఞానము ఇవన్నీ ఉండాలి. ఎంతసేపు మేధావిల ప్రొజెక్ట్ చేసుకుంటూ కాలాన్ని గడిపేద్దామంటే కుదరదు. కొన్నిసార్లు మన మూర్ఖత్వం కూడా బయట పడిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు దయచేసి దేశ ప్లాట్ఫామ్స్లో ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా వెళ్ళి మన పరువుని గంగపాలు చేయకుండా కనీసం జ్ఞానాన్ని సంపాదించుకొని ఏదైనా ఎవరైనా ఇది మాట్లాడు అంటే అది మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా, దాన్ని మనం మాట్లాడితే నేషనల్ ప్లాట్ఫామ్లో మన గౌరవం ఎలా పోతుంది అనేది ఆలోచించుకొని మీరు మాట్లాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది పవన్ కళ్యాణ్ గారు.